మనం ప్రార్థిస్తుంటాం. కొన్నిసార్లు మనసంతా పెట్టి ప్రార్థన చేయం. క్రిస్టియానిటీ టాక్స్ అ లాట్ అబౌట్ ద మైండ్. దేవుని వాక్యంలో దేవుని మార్గాన్ని అనుసరించి నడిచేవారు మనస్సులు ఎలా ఉండాలో కూడా చాలా ప్రత్యేకంగా, చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏదో దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి మనకు తోచిన మాటలు వల్లించి వచ్చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరదు. ఆ ప్రార్థనకు మనం జవాబులు పొందుకోలేం. దేవుని వాక్యంలో మనసును గురించి చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అక్కడ పూర్ణ మనస్సు అనే మాట కూడా వ్రాయబడింది. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించట అంటే అర్థం ఏంటంటే, దేవునికి అవిధేయమైన మార్గాలు ఏవి మన ఆలోచనలలో, మన ఊహలలో కూడా ఉంచుకోవడానికి వీలు లేదు.